ఎంతో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం. సింహాచల అప్పన్న స్వామి దర్శనార్థం ప్రతిరోజు వేల మంది భక్తులు వెళ్తారు. అయితే ఏడాది పొడవునా ఆ స్వామివారు సుగంధభరిత చందనంలోనే మనకు దర్శనమిస్తారు. కేవలం ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం మనకి అందిస్తారు. దాన్ని మనం చందనోత్సవం లేదా చందన యాత్రగా పిలుచుకుంటాం. చక్రవర్తుల కాలం నాటి నుండి కూడా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని ఎంతో కన్నుల పండుగ జరిపిస్తూ వచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం చందనోత్సవం నిర్వహించేందుకు ఏర్పాటు ప్రారంభించింది. 2025లో ఏప్రిల్ 30న ఈ చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దానికోసం ముందుగానే అంటే ఏప్రిల్ 24 ఏకాదశి నుండే చందన అరగదీత కార్యక్రమం మొదలు పెడతారు. అంటే ఆలయ సిబ్బంది సానరాళ్లపైన చందనాన్ని అరగదీస్తారు. నిజరూప దర్శనం తర్వాత పెట్టే మొదటి చందనం ఆ శ్రీగంధంతోటే పెడతారు. ఏప్రిల్ 30వ తారీఖు తెల్లవారుజామున 3 తర్వాత సామాన్య భక్తులందరికీ దర్శనాలకు అనుమతించనున్నారు. దీనికోసం ఏప్రిల్ 29వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచే సాధారణ దర్శనాలన్నీ నిలిపివేస్తారు. ఎందుకంటే చందనోత్సవం రోజు తెల్లవారుజామున 1 గంట నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మరుసటి రోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలుంటాయి. అంటే 7 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో నిల్చుంటారో వారికి ఎంత ఆలస్యమైనా ఆ రోజు తప్పకుండా దర్శనం ఉంటుంది. ఆ రోజున భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఎక్కడికక్కడ తాగడానికి నీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించనున్నారు. చిన్నారులకు పాలు కూడా సమకూర్చనున్నారు. కాబట్టి కుదిరిన వారు సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ అద్భుత వేడుకకు కల్లారా చూసి ఆనందించాలని మంత్రస్వరం కోరుకుంటుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మంత్రస్వరాన్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.